మీ అందరి దగ్గర ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల సాంకేతికత ఆధారంగా నిందితుడు సంఘం రామును అదుపులోకి తీసుకున్నట్లుగా నందిగామ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. పెనుగరించిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామానికి చెందిన రాము ఏపీ తెలంగాణలో తాళం వేసిన బైక్లను దొంగిలించి విక్రయించేవాడు అని చెప్పారు. అతని వద్ద నుంచి సుమారు 10 లక్షల విలువైన 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. జగ్గయ్యపేట టౌన్లో గత నెలలో ఒక 2 బైకులు మార్కెట్ దగ్గర బైకులు పోవటం జరిగింది. ఆ 2 బైకులు కూడా ఈ పగల టైంలో మార్కెట్లకి బయట పెట్టి లోపలికి వెళ్ళినప్పుడు బైకులు దొంగతనం జరిగిన మీదట మాకు అప్పుడు వచ్చి సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మీదట అప్పటి నుంచి ఈ బైకులు ఎలా పోయింది ఎప్పుడు ఏంటనేది మనకి ఆల్రెడీ మా కమిషనర్ గారు ఏర్పాటు చేయించిన 443 చిల్లర సీసీ కెమెరాలు టౌన్ అంతా కవర్ చేస్తూ ఉన్నాయి. ఆ కవర్ చేసిన వాటిలో ఎటువంటి ఏంటి అనే సమాచారాన్ని ఆ సీసీ కెమెరాల ద్వారా కొంత సమాచారాన్ని రాబట్టాం. అప్పటి నుంచి ఆ సమాచారాన్ని మనం వివిధ రకాల ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో ఆ సమాచారాన్ని మొత్తం పెట్టి ఇన్ఫర్మేషన్ పెట్టి ముద్దాయి యొక్క ఆచూకీని కనిపెట్టాం. ఆ ముద్దాయి ఆచూకీని కనిపెట్టి అతని యొక్క కదలికల మీద నిఘా పెట్టిన తర్వాత ఈరోజు మన కన్వెన్షన్ సమీపంలో అతను ఒక బండి మీద వస్తుంటే అతన్ని అదుపులోకి తీసుకుని అతని పేరు